మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. మనుషుల వల్ల మనసులు పగిలితే సిగరెట్ల వల్ల పెదాలు పగులుతాయి. ఓ చిన్న ప్రశ్నార్థకం. కంటికి కనిపించకుండా తిరిగే చేపని ఓ చెరువులో వదిలి దాన్ని పట్టుకోమంటే ఎలా ఉంటుంది? కష్టంగా ఉందా? సరే అయితే అదే చేపని తీసుకెళ్ళి ఇప్పుడు ఒక సముద్రంలో వదిలి చూడండి. ఇప్పుడు మీకు నా బాధ అర్థమైందా? మరీ డార్క్ అయిపోయింది కదా. సరే, సిచ్యువేషనల్ సాంగ్ ఏమైనా వేసుకుందాం. ఎక్కడ 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 ఉందో
గ్రామసింహాలు వెరీ వెరీ డేంజరస్ క్రియేచర్స్. స్ట్రీట్ లైట్ మెనుగురు పురుగుల వెల్లుతురులో శబ్దం చేయని భూచక్రంలా తిరుగుతున్నాను. తిరిగిన వీధుల్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాను. అరచేయంత అందమైన ఫోటో కోసం ఇక్కడ 6 గంటలు నేను చేయాల్సిన యుద్ధం. అప్పుడే వచ్చి టైం 3 గంటలు దాటిపోయింది. రేపొద్దున వచ్చే సూర్యగ్రహణం వ్యూ నా రూమ్ నుంచి చూడలేకపోతానేమో అనే టెన్షన్ ఒకవైపు, వచ్చిన పని పూర్తి చేయకపోతే కావాల్సింది దొరకకుండా పోతుందేమో అని చెప్పే బాధ ఇంకోవైపు. ఈదుతూనే ఉన్నాను, కానీ తీరం మాత్రం కనబడడం లేదు. అసలు అర్ధరాత్రి పూట ఖాళీ వీధుల్లో ఒంటరిగా ఏం వెతుకుతూ తిరుగుతున్నాడని అనుకుంటున్నారా? భూమి మీద అన్నిటికంటే బలమైన దాన్ని వెతుకుతున్నాను. ఆలోచనని వెతుకుతున్నాను. వినడానికి వింతగానే ఉన్నా కానీ ఇది నిజం. మనుషులందరికీ అద్భుతమైన ఆలోచనలన్నీ అర్ధరాత్రులే వస్తాయి కదా. అందుకేగా ప్రపంచంలో పెళ్ళిళ్ళు ఎన్ని రకాలున్నా అందరూ కలిసి కామన్గా ఫస్ట్ నైట్ అనే పెట్టుకున్నారు. మ్యాన్ గెట్స్ మోర్ క్రియేటివ్ ఎట్ నైట్స్. అలా ఒకరు ఈ రాత్రి బాగా క్రియేటివ్ అవ్వడం వల్ల నేను ఈ వీధుల్లో పడి తిరుగుతున్నాను. ఫోటో ఏంటి, బలమైన ఆలోచన ఏంటి, 6 గంటల్లో పూర్తి చేయాల్సిన యుద్ధం ఏంటనుకుంటున్నారా? సరే, కొంచెం వెనకెళ్ళొద్దాం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం. మరీ దూరం వెళ్ళిపోయానా? సరే, డైరెక్ట్గా మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ కొత్త ఇంటిలోకి దిగి అప్పుడే 5 నెలలు దాటిపోయింది. సమయం జింకలా పరిగెడుతుంది. ఇంటి రెంట్ పే చేయాల్సిన రోజు వచ్చేసింది. మనసుకు గాయమైనప్పుడు మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. కానీ భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఏమిటో కానీ ఎక్కడికి వెళ్ళినా తిరిగి మనుషులే కనిపించేవాళ్ళు. అందుకే ఏరియా 51 అండర్లైట్ వాళ్ళతో డీల్ సెట్ చేసుకున్నాను. ఇంత దూరం వచ్చేసాను, కానీ ఇక్కడ రెంట్ కట్టాల్సింది డబ్బు రూపంలో కాదు. అయినా ఇంత బ్రహ్మాండమైన చోటు, అది మనుషులకి దూరంగా అంటే ఎవరికి దొరుకుతుంది చెప్పండి? మనుషుల నుంచి దూరంగా వచ్చేయడానికి కారణాలు దొరికినంత ఈజీగా భూమి మీద మనుషులు లేకుండా ఉండే చోటు దొరకదు. నేనేమీ భూమిని పెద్ద మిస్ అవ్వట్లేదు, కానీ కొంచెం మిస్ అవుతున్నాను.
హలో మిస్టర్ ఎఫ్, మీరు రెంట్ పే చేయాల్సిన టైం వచ్చేసింది. ప్రొఫెసర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి? ప్రొఫెసర్ నాతో మాట్లాడడానికి వస్తున్నారా? అవును, మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇంకా మన సిద్ధంగా ఉండే పాయింట్ ఏంటి? రమ్మనండి, మాట్లాడదాం. మిస్టర్ ఎఫ్, నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి. ఏంటి మళ్ళీ భూమి మీదకా? నేనే వెళ్ళను. ఇది నువ్వు అనుకున్నట్టు కాదు. దిస్ ఇస్ బ్రెయిన్ ఎర్త్. భూమి లాంటిదే, కానీ ఇక్కడ భూమి మీద ఉన్నట్టు మనుషులు ఉండరు. కేవలం వాళ్ళ ఆలోచనలు మాత్రమే ఉంటాయి. చూడడానికి ఆలోచనలాగే ఉంటాయి. నువ్వు వెళ్ళాల్సింది అక్కడికే. బ్రెయిన్ అర్థ ఆలోచనలు మాత్రమే ఉంటాయా? వింతగా ఉంది, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? సరే, చెప్తాను విను. భూమి మీద ఒక్క నిమిషం ఈ బ్రెయిన్ ఎర్త్ పైన ఒక పూర్తి గంట సమయం. నువ్వు చేయవలసిందల్లా అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన మనిషిని, అంటే మనకు కావాల్సిన ఆలోచనని పట్టుకుని అక్కడితో ఆలోచనను ఆగిపోమని చెప్పి రావాలి, లేదంటే దాన్ని ఆపి రావాలి. అదే నీ పని. అర్త్ బ్రిడ్జ్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ ద్వారా నిన్ను అక్కడికి పంపిస్తాను. కాదు, ఆలోచనని ఆపి రావాలా? ఏంటది? ఎందుకు ఆపాలి? ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము ఎంచుకున్న అమ్మాయి, తన పేరు దివ్య. చాలా మంచి అమ్మాయి, కానీ తన మైండ్ అస్సలు బాగాలేదు. కొంతకాలంగా తనకి జరిగిన మోసాలు, చెడ్డ పాత జ్ఞాపకాలు బలంగా గుర్తుకు వస్తున్నాయి. తనలో సూసైడల్ థాట్ జనరేట్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు తనకి. సాయం చేసే వాళ్ళు ఎవరూ కనబడడం లేదు. బయట వాళ్ళు ఫైట్ చేయలేక కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. రోజు రోజుకి తన ఓపిక వాడిపోతుంది. మేం యూజ్ చేసే ఈ టెక్నిక్, ఈ ప్రయత్నం గనక సక్సెస్ అయితే ఇక్కడ చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు, సూసైడ్స్ని ఆపొచ్చు. అందుకే ఈ పనికి నువ్వు వెళ్తేనే కరెక్ట్ అని అనుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. కానీ 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 ఏంటి? చేయలేవా? చిచి, నేను చేయలేనిదంటూ ఏదీ లేదు. కావాలంటే అగ్గిపెట్టి నిచ్చి చూడండి, సముద్రాన్ని తగలెట్టి చూపెడతాను. భూమి మీదకి వెళ్ళడం మాత్రం నాకు ఇష్టం లేదు. మీకు తెలుసుగా నా పరిస్థితి. నీకు 4 రోజులకు సరిపడా అన్ని సిగరెట్ బాక్సులు ఇస్తాను. ఫిగర్ కొంచెం టెంప్టింగ్గా ఉంది, కానీ కష్టం నా వల్ల కాదు. అయితే పోనీ 2 నెలలకి సరిపడేంత మందు, కుదరదు సార్. 50 రాక్ క్యాన్వాసులు, పెయింట్ బాక్సులు. నీకు చాలా ఇష్టం కదా? నా బ్లడ్ తీసి బొమ్మలు వేసుకుంటాను, అంతేగాని నేను భూమి మీదకి వెళ్ళను. పోనీ నీ లవ్, అదే ప్రశ్నార్థకం, తన సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోయింది కదా, చూసి చాలా కాలం అవుతున్నట్టుంది. తన ప్రెజెంట్ ఫోటో ఒకటి తెచ్చిస్తాను, అయినా కానీ వెళ్ళావా? అక్కడ ఓ మనిషి 10 నిమిషాల పాటు ఆలోచిస్తుంది. అందులోంచి ఆ ఒక్క నెగిటివ్ థాట్ని తీసేయగలిగితే చాలు, ఆ ప్రాణం నిలబడుతుంది. త్వరగా మిస్టర్ ఎఫ్. ఇక్కడ మనం చేసే ఆలస్యం ఖరీదు అక్కడ ఒక ప్రాణం. మనకి టైం లేదు. అక్కడ కొన్ని పాజిటివ్ ఆలోచనలతో మేము కనెక్ట్ అయ్యాం. నువ్వు బ్రెయిన్ ఎర్త్కి వెళ్ళాక వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. మిగిలిన విషయాలు నీకు క్లియర్గా చెప్తారు. మనకు చాలా తక్కువ టైమే ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయడానికి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. మనం గెలుస్తామని చెప్పి, నువ్వు గెలిపిస్తావని చెప్పి. అదన్నమాట విషయం.
గంట నుంచి వెతుకుతున్నాను సార్. ఆ ఆలోచన గాడి ఎక్కడా కనబడలేదు. ఏ ఒక్కడూ కనబడలేదు. మరి ప్రొఫెసర్ కలవమన్న వాళ్ళని కలిసి వాళ్ళ సాయం తీసుకోలేకపోయావా? ఏంటి, వాళ్ళ సాయం తీసుకోవాలా? కాల్ చేశాను, ఏమన్నారో తెలుసా? లేదు బ్రదర్, నేను రావడం కష్టం, నన్ను వదిలి ప్లీజ్. అదేంటి, మీరు మాకు హెల్ప్ చేయలేరా? అవును, కానీ అవతల వాడు చాలా బలంగా ఉన్నాడు. మేము ఇంతకు ముందు కలిసాం. అతనికి ఎదురు నిలబడటం అయ్యేవని కాదు. దయచేసి నువ్వు కూడా వెళ్ళిపో. ఎవ్వడి మాట లేడు, నన్ను నమ్ము. చూడమ్మా, వచ్చిందరే రాకెట్ వేసుకుని వెళ్ళిపో. వాడు మామూలోడు కాదు, దొరికితే అయిపోతావు. అయినా వాడు ఒక్క చోట ఉండడు, గిర్రా గిర్రా తిరుగుతూనే ఉంటాడు. వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు కానీ. రైట్. అది సార్ వాళ్ళ పరిస్థితి. సాయం చేయని రండ్రా అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. పైగా నాకు ఫ్రీ అడ్వైజులు ఒకటి. ప్రాబ్లం అదే, అందుకే నిన్ను పిలిచాను. తన మెదడులో మిగిలిన ఆలోచనల కన్నా ఆ ఒక్క ఆలోచనే చాలా బలంగా ఉంది. మిగతా వాటన్నిటినీ భయపడుతుంది. ఎలా సార్ వాడిని పట్టుకునేది ఇప్పుడు? వాళ్ళు చెప్పినట్టుగానే ఆ నెగిటివ్ థాట్ కుదురుగా ఒక చోట ఉండదు, ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కాదు, కదలకుండా ఒకే చోట ఉంటే వాడిని పట్టుకోగలిగే పాసిబిలిటీ ఎంత? ఛాన్సెస్ ఎంతున్నాయి? అప్పుడైతే 8% ఛాన్స్ ఉంది అలా ఉండి కలవడానికి. కానీ వెతుకుతూ వెళ్తే మాత్రం 20% ఛాన్సెస్ ఉన్నాయి దాన్ని పట్టుకోవడానికి. పాపం మా మనిషి మబ్బులు ఎక్కువ కమ్మాయని ఇదే తన లైఫ్కి అమావాస్య రాత్రి అని అనుకుంటుంది. తన లైఫ్ని ఎలా అయినా నువ్వు సేవ్ చేయాలి. తనకి కొత్త పౌర్ణమిని తీసుకొని రావాలి. ఎందుకు ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నావా? లేదు లేదు, వాడు ఇంకా ఎందుకు దొరకలేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను అంతే. తిరిగిన చోట తిరుగుతున్నాను సార్, కానీ ఒక్క పాదం చప్పుడు కూడా వినబడలేదు ఇప్పటి వరకు. ఎక్కడ చూసినా కుక్కలు ఉన్నాయి తప్ప ఆ ఆలోచన గాడు ఎక్కడ ఉన్నాడో దొరకట్లేదు. వాడితో మాట్లాడి వాడి మనసు మార్చాలంటే ముందు వాడు దొరకాలి కదా. సమస్య అదేగా, వాడు కూడా నీలాగా ఒక చోట ఉండకుండా తిరుగుతూనే ఉంటాడు. నాకు తెలియక అడుగుతాను, ఎందుకు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను? ఈ కాలనీ దాటి బయటికి వెళ్ళనా? ఆ అమ్మాయి వారం క్రితమే ఈ కాలనీలో కొత్త ఊరికి వచ్చింది. తన ఫ్యామిలీ అండ్ ఈ కాలనీ మాత్రమే ఇప్పుడు తన మెదడులో ఉంది. బయట ఎక్కువ వెళ్ళింది లేదు. పైగా సూసైడల్ థాట్ పుట్టింది ఇక్కడే కాబట్టి ఈ కాలనీ మాత్రమే తన మెదడులో ఉంది. అందుకే నువ్వు బయటకు వెళ్ళడానికి కుదరదు.
ఏంటి మనం పట్టుకోవాల్సింది ఒక్కడిని కాదా, ఇద్దరినా? అవును మిస్టర్, మనం పట్టుకోవాల్సింది 2 నెగిటివ్ థాట్స్ని. ఒకటి తన ప్రజెంట్ టైంలో తిరిగేది, రెండోది తన పాస్ట్ నుంచి ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి పాస్ట్కి ట్రిప్ చేసేది. ఈ 2 థాట్స్ని ఆపితే మనం ఈ మనిషిని సేవ్ చేయగలం. సార్ మనకి ఇంకా ఒక్కడే దొరకలేదు సార్. ఇంకా ఆ రెండో వాడిని ఎలా పట్టుకునేది? నీకు 3 గంటల టైం ఉంది ఆ ఆలోచనను పట్టుకోవడానికి. ఆ అమ్మాయికి అయితే 10 నిమిషాల టైం మాత్రమే ఉంది ఆ ఆలోచనను వదిలిపెట్టడానికి. అరవై 61, 62, 63. అలా 64వ సిగరెట్ తాగుతున్నప్పుడు వచ్చింది ఆ ఆలోచనను పట్టుకోగలిగే ఓ ఆలోచన. ఆ, నాకు హెల్ప్ కావాలి. బ్రెయిన్ ఎర్త్ మీదకి ఒకేసారి 2 మనుషుల్ని పంపించడం కుదరదు అన్నారు కదా, మరి వస్తువుల సంగతి ఏంటి? వస్తువు కావాలా? దేనికి? అసలు ఏం కావాలో సరిగ్గా చెప్పు మిస్టర్. ఏమి లేదు, నేను ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి బుర్రలో ఉన్నానో ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటో ఒకటి కావాలి. వద్దు, ఫోటో వద్దు. ఈ టైంలో ఎలాగో తనకి తాను ఇష్టం లేదు కాబట్టి తనకి నచ్చే వస్తువు ఏదైనా కావాలి. చాలా 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 నచ్చేది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ చాలా తొందరగా కావాలి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ మధ్య తనకు శారీ కొనిచ్చారు. అదంటే తనకు చాలా ఇష్టం. సగం తన జీతం డబ్బులతో, సగం తన నాన్న ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంది. సరే అయితే అదే పంపించండి. మనలో మంచి చెడు అన్ని ఆలోచనలు ఉంటాయి సార్, కానీ అన్నీ ఒకే చోట ఉండవు. మంచివన్నీ ఒక పక్కన, చెడ్డవన్నీ ఒక పక్కన ఉంటాయి. ఏదైనా పని అది పాసిబుల్ అనుకునే థాట్స్ అన్నీ ఒకవైపు, నాట్ పాసిబుల్ అనుకునేవన్నీ ఒకవైపు ఉంటాయి. నేను ఎప్పుడైతే బ్రెయిన్ ఎర్త్ పైకి వచ్చానో అప్పుడు నేను కూడా ఓ ఆలోచననే కదా, కానీ మంచివాడినా చెడ్డవాడినా. నేను కూడా చెడ్డవాడిగా మారాల్సిన టైం వచ్చింది.
నేను వేసింది గొప్ప ప్లానింగ్ కాదు, కానీ అది ఫెయిల్ అవ్వడం నాకు అసలు నచ్చలేదు. హలో, హలో, ఈ వీధిలో మిస్సింగ్ పోస్టర్స్ అంటించింది మీరేనా? అవును. మీరెవరు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? పోస్టర్లో ఉన్నది అది నేనే. మరి పోస్టర్ అంటించింది అది కూడా నేనే.
అయితే ఆ పోస్టర్ల సంగతి ఏంటి? ఆ, నేను గొప్ప ఆర్టిస్ట్ని. ఓ అవునా? అంటే అవుదాం అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి ఎప్పుడు నా మాట వినలేదు. అసలు ఎన్ని బొమ్మలు గీద్దాం అనుకున్నాను తనతో, ఎంత పేరు తెప్పించాలనుకున్నాను, కానీ ఎప్పుడూ నేను చెప్పింది చేయలేదు. పేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది, కానీ పెన్సిల్ పెట్టి ఒక్క గీత కూడా గీయలేదు. చాలా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు. తన తెల్ల కాగితాలు చూసిన ప్రతిసారి ఇక్కడ చీకట్లో పడి ఏడ్చేవాడిని. చాలా దారుణంగా ఉంటుంది నా పరిస్థితి. పాపం. మొదట్లో బాగానే గుర్తొచ్చేవాడిని, కానీ ఈ మధ్య అసలు నన్ను పట్టించుకోవడమే మానేసింది. నేను వెళ్ళాల్సిన ప్రతిసారి నా బదులు ఎవడెవడో వెళ్తున్నాడు బయటికి. అసలు నన్ను కంప్లీట్గా మర్చిపోయింది అనిపిస్తుంది. అందుకే ఇలా నా పోస్టర్లు నేనే అంటించుకుంటున్నాను బయట. ఒకవేళ తను లోపలికి చూస్తే తనకు నేను కనబడతానేమో, లేకపోతే ఇవి చూసి తనకి గుర్తొస్తానేమో అని చెప్పి చిన్న ఆశ అంతే. మళ్ళీ నా బొమ్మ తను గీస్తుందేమో అని చెప్పి చిన్న ఆశ అంతే. వెరీ సాడ్ స్టోరీ, బట్ ఐ లైక్ ఇట్. యా. అవును, హ్మ్. ఇంతకీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఒక 10 సంవత్సరాల నుంచి. ఏంటి 10 సంవత్సరాల నుంచా? నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేనెప్పుడు బయటే తిరుగుతూ ఉంటాను, మరి నాకెప్పుడు కనిపించలేదే? ఆ, అంటే నేను ఆర్టిస్ట్ని. నాకు కొంచెం ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం. బయట ఎప్పుడైతే గుంపులు మాయమవుతాయో అప్పుడు నేను బయటకు అడుగు పెడతా ఉంటాను. బహుశా అందుకే మీరు నన్ను చూసి ఉండకపోవచ్చు. ఆర్టిస్ట్ అంటున్నావుగా, హ్మ్. నా బొమ్మ గీయగలుగుతావా? అంటే నేను ఎలా ఉన్నానో అలాగే. మ్మ్. గీయగలను, కానీ కానీ ఏంటి, మెటీరియల్స్ లేవా? నో అలాంటిదేం లేదు. నా స్కెచ్ బుక్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. పాయింట్ ఏంటంటే ఏదైనా వస్తువుని కానీ లేదా ఏదైనా ప్లేస్ కానీ అది నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తే లేదా నన్ను ఇన్స్పైర్ చేస్తే అప్పుడు దాన్ని బొమ్మ గీయగలను. అలాగే నా ఎదురుగా ఉన్న మనిషి కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడితే అప్పుడు వాళ్ళ బొమ్మ గీయగలను. అంతేనా? దాందేముంది, నాకు చేసే పెద్ద పనులు ఏమీ లేవు. అన్ని పనులు సెట్ చేసి వచ్చాను. ఓకే దెన్, అలాగైతే గీస్తాను. ఇప్పటికైనా బయటికి వచ్చావు. ఇక నీ పోస్టర్లు నువ్వు అంటించుకొని టైం వేస్ట్ చేసుకోకు. ఏంటి టైం వేస్టా? నాకు అర్థం కాలేదు. టైం వేస్ట్ ఏంటి? ఎందుకంటే కొద్దిసేపట్లో ఎలాగో ఈ వరల్డ్ అంతా ఎండ్ అయిపోతుంది. వాట్? వరల్డ్ ఎండ్ అయిపోవడమా? అంటే ఇందాక కూడా ఎవరో చెప్తుంటే విన్నాను, కానీ నిజంగానా? వరల్డ్ ఎండ్ అయిపోవడం ఏంటి? నీకెలా తెలిసింది? తెలుసా, అసలు వరల్డ్ ఎండ్ చేసేది నేను కాబట్టి. వాట్? మీరు అంటే ఎందుకు? వై? విముక్తినిద్దామని. నాకేం అర్థం కావట్లేదు. విముక్తినివ్వడం ఏంటండి వరల్డ్ ఎండ్ చేసి? అసలు ఇంకెన్ని సంవత్సరాలను బాధపడుతూ కూర్చుంటుంది ఈ పిల్ల? నీకు తెలుసు కదా తన లైఫ్లో ఏమేం చూసొచ్చిందో ఇప్పటి వరకు. నాకెందుకు తెలీదు? అన్నీ గుర్తున్నాయి నాకు. తన ప్రపంచంలో ఎప్పుడు ఏవో ఒక కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. అవి పడి పడి ఇంకెంతకాలం బాధపడుతుంది చెప్పు. అందుకే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ రాత్రి కోసం. ఈ ఒక్క రాత్రితో తన లైఫ్కి, తన సఫరింగ్కి, తన వరల్డ్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అండ్ ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు ఎండ్ దిస్ ఫకింగ్ వరల్డ్ అండ్ గివ్ విముక్తి టు హర్. అసలు ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకంటే ఇప్పుడు బలవంతుడు ఎవ్వడూ లేడు. నువ్వెలాగైతే నీ బొమ్మలు బయటికి రాలేవని ఇలా అయిపోయావో, నేను కూడా అంతే. తను బాధపడుతున్న ప్రతిసారి నేనేం చేయలేకపోతున్నానే, నేను చెప్పిన మాట వింటే బాగుండు కదా అని ఎన్నోసార్లు.
కానీ ఏం చేయలేకపోయాను. రోడ్ క్రాస్ చేసేటప్పుడల్లా ఎవడైనా వెహికల్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు, కానీ నేను ఏ లారీయో వచ్చి గుద్దాలని నేను అనుకుంటాను. చాలాసార్లు మోటివేట్ చేసి ఇంట్లో నా యాసిడ్స్ అన్నీ తగ్గించాను. దీపావళి టపాకాయలన్నీ తినిపించాను. తన బాడీలో ఎఫెక్ట్స్ వచ్చాయి, కానీ ప్రాణం మాత్రం పోలేదు. తను వారంకి కనీసం 5 రాత్రులైనా ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ 5 రాత్రులు నాకు నిద్ర పట్టేది కాదు. తన ఏడుపంతా నాకు చుట్టుకొని నన్ను ఇంకా చంపవా, నా ప్రాణం తీసుకోవా అని అరుస్తూ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుండేది. వామ్మో, మరి తనకి హెల్ప్ చేయడానికి, తనను ఓదార్చడానికి ఎవరు లేరా? ఉన్నారు. అమ్మా నాన్న ఇంట్లో, బయట 4 ఫ్రెండ్స్ అండ్ ప్రేమించి హ్యాండ్ ఇచ్చిన ఒక ఎక్స్ లవర్. ఇలా చాలామంది ఉన్నారు. చాలామందినే కలిసింది, మాట్లాడింది, కానీ ఎప్పుడు సగం సమస్య ఏంటని చెప్పలేదు. ఇదంతా నీకు తెలీదా? అయినా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? బ్రో, అంటే నీకు చెప్పాను కదా, నేను ఎక్కువగా బయటికి రానని. చాలా తక్కువ విషయాలు తెలుసు నాకు. అండ్ తనకి నేను గుర్తుకు వచ్చేది కూడా, అండ్ నేను పుట్టింది కూడా తన చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడే. సో తన మనుషుల గురించి నాకు చాలా తక్కువ తెలుసు, బట్ మీకు బాగా తెలిసినట్టుగా ఉంది. అవును, కానీ ఈరోజు అసలు తనకి ఎవ్వరి ముఖాలు గుర్తు రాలేదు. ఇందాక చూసావే, అదే నా ల్యాబ్. దాంట్లోనే నేను పనిచేస్తాను. సిస్టమ్ ఎర్రర్ అనుకున్నాను, కాదు. తనకి నిజంగానే ఎవ్వరి ముఖాలు గుర్తు రాలేదు ఈరోజు. ఎందుకలా నాకు తెలీదు, కానీ మంచిదేగా. తనకి ఎవ్వరు గుర్తు రావట్లేదంటే తనకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేనట్టే కదా. తను మాట్లాడడానికి చాలామందే ఉన్నారు, కానీ హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. బ్యాడ్ లక్. బహుశా తన ప్రాబ్లం ఏంటో సరిగ్గా తనకి తెలిసి ఉండకపోవచ్చు మీరు అన్నట్టు. అండ్ అది ఎలా దించుకోవాలో కూడా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు తన చుట్టుపక్కల. అండ్ నాకేమనిపిస్తుందంటే మీలాగే ఇక్కడ ఇంకా ఎవరో ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే తన చావుని బాగా కోరుకునేవాళ్ళు, దానికోసం పనిచేసేవాళ్ళు ఇక్కడ ఇంకా ఎవరో ఉన్నారనిపిస్తుంది. అవును, నాకు తెలిసినోడు కూడా ఉన్నాడు. ప్రతి రాత్రి తన బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ వరుస పెట్టి ప్లే చేస్తూ ఉంటాడు. తనకి ఇబ్బంది కలిగేలేదైనా బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు తన మైండ్లో ఒక 100 రైలు బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నందుకు భయంకరంగా అవుతుంది. అసలు అలా ఎలా అవుతుందో అర్థం కాదు, కానీ చాలా బాగుంటుంది. ఇవాళ బయట ఏం జరిగింది ఆ అమ్మాయిని ట్రిగర్ చేయడానికి? అండ్ ఆ ప్లే చేసే అతను ఉన్నాడా? లేడిక్కడ వాడు. ఈ పిల్ల ఇవాళ వాళ్ళ క్లాస్మేట్స్లో ఒకరిని చాలా రోజుల తర్వాత కలిసింది. సరే కలిసాడు కదా అని చాలా హ్యాపీగా మాట్లాడదామని వాడి ఇంటికి వెళ్తే వాడు నీట్గా ప్లాన్ సెట్ చేశాడు. వాడిచ్చిన కూల్ డ్రింక్స్లో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చాడు. అది డైల్యూట్ కాలేదు. ఈ పిల్ల చూసింది. ఏంట్రా అని అడిగితే వాడు నీట్గా ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది అది అని. అది పిల్లకి బాగా గుచ్చుకుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది అండ్ ప్రతి ఒక్కరికి తన బాడీయే కావాలని చాలా బాధపడింది. అప్పుడు తన బ్యాడ్ మెమరీస్ అన్ని టార్గెట్ ఏరియాలో వచ్చి పడ్డాయి. ఇక డిసైడ్ అయిపోయింది, దిస్ గోనా బి హర్ లాస్ట్ డే అని. లేదు లేదు లేదు, నేను డిసైడ్ చేశాను. ఓకే. ప్లాన్ చేసిన రోజులన్నీ మిస్ అయిపోయాయి, కానీ ఈరోజు జస్ట్ చిన్న ప్రెజర్ మాత్రమే పెట్టాను. ఇక అమ్మాయి సూసైడ్కి సెట్ అయిపోయింది. అసలు నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత ఈజీగా ఎలా అయిపోయిందో అని. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా? ఇప్పుడు ఒక ప్లేట్ ఉందనుకోండి, అది చూపించి మీ తల మీద పెడితే
మీకు అది ప్లేట్ అని తెలుస్తుంది, దాని వెయిట్ మీకు తెలుస్తుంది. అదే ప్లేట్ మీద వెనకాల నుంచి మీకు తెలియకుండా వెయిట్స్ యాడ్ చేసుకుంటూ పోతే మీ తల మీద వెయిట్ పెరుగుతుంది, కానీ దాని మీద ఏముందనేది మీకు కనబడదు. సో వెయిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీరు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకానొక టైంలో కుప్పకూలిపోతారు. ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది ఇప్పుడు ఈ పిల్లతో. ప్రజెంట్లో తనకు ఎదురయ్యే చిన్న చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ ప్లేట్ లాగా మారి తన తలపైన పెడితే అది పాస్ట్ బ్యాడ్ మెమరీస్తో ఫిల్ చేసుకుంటూ పోతుంటే ఈ రోజుకి బాగా వెయిట్ పెరిగిపోయి తను కింద పడిపోయే టైం వచ్చేసింది. యా, సింపుల్ అంతే. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైతే దాన్ని ప్లేట్గా మార్చి తన తలపైన పెడుతున్నారు, కానీ నాకు తెలిసి తనకి తెలియకుండా తన వెనకాల నుంచి వెయిట్స్ పెట్టుకుంటూ పోయేవాడే చాలా గ్రేట్. ఎందుకంటే తన బ్యాడ్ మెమరీస్ని, తన పాస్ట్లో జరిగిన థింగ్స్ అన్నిటినీ రిపీట్లో ప్లే చేయడం అది మామూలు విషయం కాదు. అంటే చాలా ప్లానింగ్ ఉండాలి, అండ్ అలా చేయడానికి చాలా ఓపిక ఉండాలి తనకి. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ ట్రిగర్ చేస్తుందో అని చెప్పి చాలా రెడీగా ఉండాలి దానికి. సో నాకు తెలిసి అలా ప్లే చేసేవాడే చాలా గ్రేట్, చాలా గొప్పోడు వాడు. నేనైతే ఫ్యాన్ అయిపోయాను వాడి పనికి. ఏంటి? యా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే నాకు తెలిసి వాడు కష్టపడినంతగా ఇంకెవడు కష్టపడి ఉన్నాడు. ఎందుకంటే అదంత ఈజీ పని అయి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పాస్ట్లోని మెమరీస్ అన్నిటినీ తీసుకొచ్చి రిపీట్లో ప్లే చేస్తూ తనకి ఫ్యూచర్ మీద హోప్స్ అన్నీ చంపేస్తుంటే అలాగా నిజంగా వాడు చేసినంత పని ఎవడు చేయలేడు అనుకుంటున్నాను. నాకు వాడిని చూడాలను. అది నేనే. ఏంటి? అది మీరా? అంటే మీరు జస్ట్ ఆ ప్లేట్ ఒకటి పెడుతున్నారు అంతే కదా, వెయిట్స్ పెట్టేది వేరే అతను కదా. ఆ వెయిట్స్ యాడ్ చేసేది నేనే, అండ్ ఆ బ్యాడ్ మెమరీస్ని అన్నిటినీ తిరిగి ప్లే చేసేది కూడా నేనే. నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు లేదు, వెనుక నుంచి వెయిట్స్ మోపేది కూడా నేనే. డే అండ్ నైట్ అనే తేడా లేకుండా తన బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ రిపీట్లో ప్లే చేసేది కూడా నేనే. కిందున్న ట్రక్, దాని నిండా ఉన్నవి తన బ్యాడ్ మెమరీస్తో ఫిల్ అయిన హార్డ్ డిస్క్లే. ఇంత మోసమా? నేను ఇంకా మీరు ఒక సిచ్యువేషన్ వాడుకుని ఏ డెసిషన్ తీసుకోవాలో హెల్ప్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ ముందు మీరే ఉండి వెనకాల మీరే ఉండి ఇలా తనకి ప్రెషర్ పెడుతున్నారు అనుకోలేదు. మోసం ఇది. తనతో మీరు ఆడుకుంటున్నారు. ఏంటి? ఇప్పుడే కదా అలా బ్యాడ్ మెమరీస్ని ప్లే చేయడం చాలా కష్టం, వాడు గ్రేట్ అది ఇది అని. ఇప్పుడేంటి? యా అన్నాను, కానీ అది ఒకటి చేస్తే అన్నాను. ఇలా మీరే ముందుండి వెనకాలండి తనకి తెలియకుండా తనతో ఆడుకుంటే అది అసలు మంచి విషయమే కాదు. మీరు చేసేది చాలా తప్పది. అయితే ఏంటి? రోజు చస్తూ బ్రతకడం కన్నా ఒకేసారి చచ్చి బ్రతికిపోవడం మేలు కదా. తనకి హ్యాపీగా ఉండాలని ఉండాలి. తనకెదురయ్యే మంచి మనిషి మాటలు తీసుకొని తన బుర్రను సరి చేసుకోవడం తన పని, కాలం చేసే పని. కనీసం తనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు గట్టి పోటీ ఉండేది. అసలు ఏ పోటీ లేకుండా గెలుస్తుండడంతో అసలు నాకు మజానే లేకుండా పోయింది. నువ్వు ముందు ఆ రికార్డింగ్ ప్లే చేయడం ఆపే, తనకి కొంచెం ఊపిరైనా ఆడుతుంది. నీకేమైనా రాముడిలాగా జీసస్ క్రైస్ట్ లాగా కనిపిస్తున్నానా? నేను చెప్తున్నానుగా, నీకెలాగైతే పిచ్చి గీతలు గీసుకోవడంలో మజా వస్తుందో నాకు అంతే. తన ప్రాణం తీసే ప్రయత్నంలో అంత మజా వస్తుంది. రోజు వీడియోల్లోనూ న్యూస్ ఛానల్లోనూ మనుషుల చావుల కబుర్లు వింటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేవని మనస్తాపం చెందిన ఫ్యాన్కి ఊరేసుకున్న దినేష్ అని అబ్బాయి, రేప్ చేశారని చెప్పి ఇంట్లో చెప్పలేక రైలు పట్టాల మీద పడిపోయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని, ప్రేమించిన మనిషి మోసం చేశాడని సూసైడ్ చేసుకున్న సుప్రియ, ఇంట్లో సొంత తండ్రి చేసిన ఘోరాలని ఎవ్వరికి చెప్పుకోలేక నోరు మూసుకొని నీటిలో మునిగిపోయిన పసి పిల్ల, పంట సరిగ్గా పండలేదని, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేవని, పంట చేతికొచ్చే సమయంలో బాగా వర్షాలు పడి పంట నాశనమైంది చూసి పురుగుల మందు తాగిపడి చనిపోయిన రైతులు, చివరికి
టీవీ సీరియల్లో చూడొద్దన్నారని చెప్పి సూసైడ్ చేసుకున్న మహిళ. ఇలా రోజుకి ఒక్కొక్క చావు వార్త వింటుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడెప్పుడు నా టైం వస్తుందా అని వెయిట్ చేసేవాణ్ణి. ఎప్పుడెప్పుడు తినని పైకి పంపించేలా అని వెయిట్ చేస్తుండేవాణ్ణి. తను రోజు చూసే ఫోటోలు, ఎదురయ్యే మాటల నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈరోజు తనకి స్పాట్ పెట్టాను. తనని సరి చేయగలిగే మనిషి ఎవరైనా వస్తే నాకెక్కడ ప్రాబ్లం అవుతుందా అని, వాళ్ళుంటే తనెక్కడ నార్మల్ అయిపోతుందా అని భయపడి నేనే వాళ్ళని దూరం అయ్యేలాగా చేశాను. మామూలుగా అయితే రోజుకొక 4-5 గంటలు తన పాస్ట్ బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ ప్లే చేస్తుండేవాడిని. చాలా కాలానికి తనకి హోప్ని, ధైర్యాన్ని ఇచ్చే మనుషులు ఎవరైనా వస్తే తను ఎక్కడ నార్మల్ అయిపోయి నేను లేకుండా పోతానో అని భయపడి డైలీ 12 గంటలకు పైగా ఆ రీల్స్ అన్నిటినీ ప్లే చేసేవాడిని. రీసెంట్గా ఏదో సినిమా చూసింది. ఆ సినిమా తనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే చాలా కష్టమైపోయింది. అంత బలంగా ఉంది అవతల వాళ్ళ నుంచి వచ్చిన ఎనర్జీ. నువ్వు చేసే చాలా తప్పు బ్రదర్. అంటే బయట వరల్డ్లో మనుషులు అలాగే ఉండి లోపల మనం కూడా అలాగే ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది చెప్పు. మనం ఆలోచనలం అంటే మనిషి ఇంత దూరం రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళం. వరల్డ్ ఈరోజు ఇంత అడ్వాన్స్మెంట్ అయ్యిందంటే, మనిషి ఇంత దూరం వచ్చాడంటే దానికి కారణం ఎవరు? మనం ఆలోచనలం. ఇవాళ మనిషికి మన అవసరం చాలా ఉంది, మనం హెల్ప్ చేయాలి. కానీ తిరిగి ఇలా మనిషినే కన్ఫ్యూజ్ చేయడం చాలా చాలా తప్పది. ఇప్పటికే తను బయట చాలా ఫైట్ చేస్తుంది. లోపల నుంచి మనం కూడా ఇలా కనబడకుండా తనని బాధించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మారితే సరిపోతుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను, నిజం. అండ్ బయట న్యూస్ ఛానల్స్లో అమ్మాయి అనే పదం వినబడితే చాలు, ఆ తర్వాత ఏం వినాల్సి వస్తుందని చెప్పి ఉచ్చబడిపోతుంది. స్కూల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చిన్న పెద్ద అని తేడా లేదు. నెలకో వారానికో కాదు, పూటకే ఓ దారుణం. బయట తిరగాలంటే భయపడుతున్నారు, ఇప్పటికే భయపడుతున్నారు. బయట ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోక ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగిపోతున్నారు. ఆయుధాలు లేకుండా యుద్ధాలు చేస్తున్నారు. ప్రాబ్లం గురించి ఓపెన్ అయ్యి చెప్పాలనుకుంటే ఎవడు ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటాడో తెలియట్లేదు. నరకం చూస్తున్నారు కానీ నవ్వుతున్నారు, బయటికి మాత్రం నవ్వుతున్నారు ఏం చేయలేక. అని లోపల నుంచి మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పు. తనకి చెట్టు బలహీన పడిపోతే నీళ్లు పోయాలి, అంతేగాని వేర్లు పీకేయకూడదు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఏంటి? నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నావు కదా, తన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఆగస్ట్ ఆగస్ట్ 15, 1947. 1947? అసలు నువ్వు ఆలోచనవేనా? నేను ఆలోచన కాదు, నేను ఆలోచనల్ని మార్చడానికి వచ్చినవాడిని. అవునా? అయితే ఏంటి, నన్ను ఆపుతావా? ఈ అమ్మాయిని కాపాడేస్తావా? నన్ను కాదని ఇవాళ తన్ని ఎవ్వడు కాపాడలేడు. అయినా మనుషులని ఆపినంత ఈజీ కాదుగా మనిషిలోని ఆలోచనని ఆపడం. ఈ భూమిపైన తన టైం అయిపోయింది. నేను సెట్ చేసిన టైం దగ్గర పడింది. తనని సేవ్ చెయ్యాలన్నా ఇది ఆపాలి అని అనుకున్నా నువ్వు ఉండాలి కదరా ముందు.
నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వెక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళిపో. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. ఈ ప్లాన్ ఇక్కడ తాపై నిన్ను వదిలేస్తా. డ్రాయింగ్ బుక్ నాది. పని అయిపోయింది. ఆ ఆలోచనగా ఆగిపోయాడు. మంచిది మిస్టర్ ఎఫ్. అయితే తిరిగి పైకి వచ్చేస్తావా? లేదు లేదు, నేను ఒక 5-6 నిమిషాలు ఆగొస్తాను. వెళ్ళడం ఇష్టం లేకపోయినా కానీ వెళ్ళాక తిరిగి రావడం నీకు కష్టంగా ఉంటుందని తెలుసులే. అయ్యో అలాంటిదేం లేదులే, త్వరగానే వచ్చేస్తా. అసలే రేపు పొద్దున్న సూర్యగ్రహణం. మన రూమ్ దగ్గర నుంచి అయితే వ్యూ అదిరిపోతుంది. నేను కొద్దిసేపట్లో వచ్చేస్తానులే. అలాగే మిస్టర్ ఎఫ్. అయితే బ్రెయిన్ ఎర్త్ పైన నీ జాబ్ అయిపోయింది. నౌ యూర్ బ్యాక్ ఆన్ టు ది రియల్ ఎర్త్. అక్కడ నీ టైంని ఎంజాయ్ చేయి. బాబు బాబు నిన్నే.
ఏం కావాలండి? ఆ, చాలా దూరం నుంచి వస్తున్నాను, దాహంగా ఉంది. కొంచెం తాగడానికి మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయా? ఒక్క నిమిషం పైకి వెళ్ళి తీసుకొస్తా. ఓకే. నీకు పంపిన రాక్ క్యాన్వసెస్, పెయింట్ బాక్సెస్ అన్నాయా మిస్టర్ ఎఫ్? యా సార్, అందే. మరి నీకు కావాల్సిన సిగరెట్ బాక్సెస్? అవి కూడా వచ్చేసాయి. మరి నీ లవ్ ప్రశ్నార్థకం ఫోటో? గొప్పవాళ్ళు సార్ మీరు. వీడు ప్రేమించింది ఆ అమ్మాయినేనా? అవును, తనే. మరి ఈ విషయం వాడికి ఎందుకు చెప్పలేదు సార్? వీడిక్కడికి వచ్చిన రోజు ఏమన్నాడో తెలుసా? వాడికి మాకు మధ్య జరిగిన ఆ ఒప్పందం గురించి నీకేమన్నా తెలుసా? వీడి కథ నీకేమాత్రం తెలీదు. వీడికి ఆ అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. తను కూడా వీడిని ప్రేమించింది. కానీ తన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి వరల్డ్లో మళ్ళీ లవ్ ఎందుకని చెప్పి వాడిని దూరంగా వెళ్ళిపోమంది. తన ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేక తిరిగి తనకి బాగైన రోజునే మళ్ళీ పిలుస్తానని చెప్పింది. అయితే వీడికి ఆ రోజే మనసుకి చాలా గట్టి దెబ్బ తగిలింది. ఇక అలా ఆ అమ్మాయి వీడిని తిరిగి పిలిచేంత వరకు వీడు అక్కడికి వెళ్ళకూడదని చెప్పి అనుకున్నాడు. అండ్ తన లవ్ పిలిచిన రోజే తిరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అప్పటి వరకు వీడు మనకి కట్టే ఇంటి రెంట్, వీడికి మనం ఇచ్చే ప్రతి యుద్ధం కూడా వీడి ప్రేమ కోసం పోరాడుతున్నదే. ఆ విషయం వీడికి కూడా తెలియదు. తను ప్రేమించిన మనిషి తనకిచ్చిన శక్తితోనే ఇవన్నీ వీడు చేస్తున్నాడు. భూమి నుంచి దూరంగా వచ్చేశాడు, కానీ భూమిపైన ఉన్న మనుషులందరికీ పంచేంత ప్రేమ తనలో ఉంది. వీడికంటే బలమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని నేను చూశాను, కానీ ఇంత ప్రేమ ఉన్నవాడిని వీడిని ఒక్కడనే చూశాను. అందుకే తన మనిషికి అవసరమైన ప్రతిసారి వీడినే పంపిస్తున్నాను. అక్కడ తనని హెల్ప్ చేస్తున్నది వీడే అనే విషయం ఆ అమ్మాయికి తెలీదు. అండ్ అలాగే చేస్తున్న పని, కాపాడుతున్న ప్రాణం వీడి లవ్దే అనే విషయం వీడికి తెలీదు. వామ్మో, వీడిప్పుడు దాకా చేసిన ఫైట్లు, మిషన్లు వీడి లవ్ కోసమా? అంటే ఈజిప్ట్లో చేసిన డాగ్ ఫైటు, ఫారెస్ట్లో మంటలు ఆర్పడం, సిటీలో ఉన్న నెయిల్ పాలిష్లు అన్నీ తీసుకెళ్లి దూరంగా పడేయడం అన్నీ వీడి లవ్ కోసం చేశాడా? అవును, ఇవన్నీ కూడా నేను వాడి కోసం, వాడి లవ్ కోసం సృష్టించిన ప్రపంచాలే. ప్రతి వరల్డ్కి దాని సొంత లాజిక్స్ని, రూల్స్ని చేశాను. ఆ అమ్మాయి సఫర్ అవ్వడానికి, తనని తాను బాధ పెట్టుకోవడానికి చేయాలనుకునే పనుల యొక్క ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్నిటిని చూసి అవి తను చేసుకోకుండా ఉండడానికి నేను ఈ డైమెన్షన్స్ని సృష్టించి వీడిని పంపిస్తున్నాను. ఆ అమ్మాయి అసలు పేరు ఏంటో అనేది చెప్పకుండా దాస్తున్నాను. ప్రతి నెల ఆ రూమ్కి కట్టే రెంట్ లాగే వీడి పనులు చేస్తూ ఉండాల్సిందే. ఇప్పుడు వీడితో తను లేకపోయినా తనతో వీడు ఉన్నట్టే. చెప్పాను కదా, నేను వీడి ప్రేమకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పి. ఈ మాత్రమన్నా చేయకపోతే ఎలాగా? అబ్బా సూపర్ సార్ మీరు. కానీ ఇంకెంతకాలం? వాడికి నిజం చెప్పేయండి సార్. వాడిని తిరిగి పంపించేయండి. ఇంకా ఎంతకాలం మిస్టర్ ఎఫ్ ఇలా వెయిట్ చేస్తూ ఉండిపోతావు? ఆ అమ్మాయిని మర్చిపోవచ్చు కదా, వదిలేయచ్చు కదా. తను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి నేను కూడా ఈ ప్రేమను తీసుకెళ్లి చెత్తబుట్లో పడేయలేను సార్. ఈ ప్రేమను అనాథం చేయలేను. బ్రతుకున్నంతకాలం నాతో పాటే ఉంటుంది. ఓ మిస్టర్ ఎఫ్, ఊరికే అన్నాను, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళినట్టుగానే నేను నీ లవ్ బ్రెయిన్లోకి నిన్ను పంపిస్తా. వెళ్తావా? అంటే నిన్ను తిరిగి తను పిలిచేలాగా ప్రోగ్రామ్ చేసుకుంటావా? ఏంటి, తన లోపలికి నన్ను పంపిస్తారా? అవును సార్, కానీ వద్దులేండి సార్, నేను వెళ్ళను. ఈ ఆఫర్ నాకొద్దు. అదేంటి మిస్టర్ ఎఫ్ అలా అంటావు? తను నిన్ను పిలవాలని కదా నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నది. అందుకే కదా ఇక్కడ ఉంటున్నది. లేదు సార్, తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. తన రిపేర్స్ తను చేసుకోగలదు. అలా చేసుకున్న రోజు తనే నన్ను
తను నన్ను మళ్ళీ పిలుస్తుందని చెప్పింది. ఖచ్చితంగా నన్ను పిలుస్తుంది, అది నాకు తెలుసు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అండ్ తనకు ఆ బలం ఉంది సార్. తను ఖచ్చితంగా ఫైట్ చేయగలదు, తను గెలవగలదు. అలాగే మనుషులందరికీ కూడా ఆ బలం ఉంది. ఇప్పుడు నన్ను పంపించారే, ఆ మనిషికి కూడా 100 సార్లు సూసైడ్ థాట్ వచ్చి ఉండొచ్చు, కానీ నన్ను ఒక్కసారి మాత్రమే పంపించారు. అంటే దాని అర్థం ఆ 100లో 99 సార్లు అతనే గెలిచినట్టు. భూమి మీద ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అయ్యో పాపం అనుకుంటారు, కానీ వాళ్ళ చుట్టుపక్కలే సూసైడ్ వరకు వెళ్ళి ఆగిపోయిన వాళ్ళని మాత్రం ఎవరు గమనించరు. మన చుట్టూ నవ్వుతూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ప్రతిసారి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకనవసరం లేదు సార్. జస్ట్ ఆ సొల్యూషన్ గురించి ట్రై చేస్తే సరిపోతుంది. ఆ ప్రయత్నాన్ని చూసే ప్రాబ్లం పారిపోవచ్చు, మనిషి మంచిగా బ్రతకొచ్చు. అండ్ నా పిల్ల ఖచ్చితంగా నన్ను పిలుస్తుంది. తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకోగలదు, ఆ నమ్మకం నాకుంది. నేను చేయవలసిందల్లా ఇదిగోండి, ఈ నక్షత్రాలనే నా కళ్ళగా మార్చుకుని ఎదురుచూడడం మాత్రమే. ప్రేమించిన మనిషి కోసం చూసే ఎదురుచూపు కూడా దేనికంటే తీయగా ఉంటుంది. అది అనుభవించే వాడికే తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నాకు మీ టెక్నిక్లు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ప్రేమ అనే బ్రిడ్జ్ వేసుకుని నా లోపలికి తను, తన లోపలికి నేను వెళ్ళిపోయాం. ఏమో ఒక ఆలోచన రూపంలో ఇంకా నేను తన లోపలే ఉన్నానేమో, తను తెలియకుండా తన లోపలే ఉండి తనకు సాయం చేస్తున్నానేమో. ఎక్కడికి రా వాటర్ బాటిల్ తీసుకుని ఇప్పుడు వెళ్తున్నావు? ఎవరో ఒక అతను బయట వాటర్ అడిగాడు తాగనికి. ఎవరతను? ఏమో చూడ్డానికి వింతగా ఉన్నాడు, కానీ తెలీదు. నేనైతే ఎప్పుడు చూడలేదు అక్క అతన్ని. సరే అతనికి వాటర్ ఇంకెక్కడైనా దొరుకుతాయిలే కానీ మేము వెళ్ళక్కర్లేదు, వదిలేసి. కానీ అతను పాపం. వద్దని చెప్పానా? నాతో చెప్పాలా? అమ్మో వద్దొద్దు. మదియల జడిలోనా శిలమై నిలిచావా, ఊపిరి కడదాకా నువ్వు నిలబడనివా, అలై పొంగేటి కలలే ఖైదు కాగా, వెన్నెలొలికించరావే చందమామా, నా వ్యధ నిసలోనా శశివై నువ్వు రాగా, శిశిరసు మధురాలే సితారలు కనరావా, నీవు లేని ఈ గ్రహాన ఏమి సేయను, నీరు లేని మావిలాగా గుండె ఎండెను, ప్రళయ ప్రకోశాన ప్రేమే ప్రమిదవగా, ఈ భువి సడి విడిచి నేనిక సమిధవనా.
Hello, this is Omkar. I am cinematographer of Chandamama Rave as soon as possible. మొన్నే 6 నుంచి 7th వచ్చాను. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో 1+70 మొబైల్లో ఈ సినిమా తీశాను. ఫిలిం మొత్తం తీయడానికి మాకు కేవలం 6,000 రూపీస్ అయింది. ఇది ఒక చాలా పెద్ద స్టోరీ, బట్ వీ అచీవ్డ్ ఇట్ ఇన్ మా చుట్టుపక్కల ఉన్న థింగ్స్తో అచీవ్ చేసాం. వాటిని కంప్లీట్గా యూజ్ చేసుకొని దీన్ని తయారు చేసాం అనమాట. వెరీ అన్కన్వెన్షనల్ మెథడ్స్ని యూజ్ చేసి ఈ ఫిలింని తయారు చేసాం అనమాట. మేము వైజాగ్లో షూట్ చేయబోయే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇట్స్ వెరీ 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 స్పెషల్ వన్ ఫర్ అస్. ఈ ప్రాజెక్ట్ ఫ్యాంటసీ అని చెప్పలేను, అలా అని రియలిస్టిక్ వరల్డ్కి సంబంధించింది అని చెప్పలేను. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్, హౌ యూ గైస్ లుక్ ఎట్ ఇట్. It's based on 2 real life artists. The first one, impressionistic artist Vincent van Gogh, and the second artist, Frida Kahlo. ఈ 2 క్యారెక్టర్స్ యొక్క సోల్స్తో కూడుకున్న స్టోరీ అండి ఇది. అండ్ నెక్స్ట్ ఫిలిం ఇస్ లిటిల్ మోర్ బిగ్గర్ అండ్ లిటిల్ మోర్ క్రేజియర్ దాన్ దిస్ వన్ అనమాట. చాలా యూనిక్ సెట్స్ వేయాల్సిన పని ఉంది. We need support of you guys. It's a very big scale project with very unique set designs and scene compositions in it. దీనికి మాకు చాలా కష్టమైన టాస్క్ ఏంటంటే హైదరాబాద్కి వైజాగ్కి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయడం. హైదరాబాద్కి వైజాగ్కి మధ్యలో 650 కిలోమీటర్స్ దూరాన్ని జీరో చేయడానికి చాలా కష్టం. We try to bring a different visual texture to the Indian screens. దానికోసం చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాం, చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నాం. మీరు మా ప్రీవియస్ వర్క్స్ని చెక్ చేయాలనుకుంటే చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లో 2017లో ద ఫ్రంట్ పేజ్ అని ఒకటి చేసాం. వైజాగ్లో ఒక 35 డిఫరెంట్ టెక్స్చర్డ్ లొకేషన్స్లో షూట్ చేసేది ఉంది. చాలా చాలా యూనిక్ సబ్జెక్ట్ అది. మేము 6,000 రూపీస్లో మా చందమామ రావే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మీకు నచ్చినట్టయితే మీరు ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయాలనుకుంటే, దానికోసం పని చేస్తున్న వాళ్ళకి పెట్రోల్గా మారాలి అని ఉంటే, సో వీఆర్ ఇంటూ క్రౌడ్ ఫండింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్ అనమాట. సో మీరు కనుక మా నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అవ్వాలనుకుంటే you can transfer your funds to the given accounts below. You can transfer anything. You can fund us anything. It can be a pack of cigarettes, to cameras, locations, anything. It can be anything. మీకు గనక ఓ బ్రహ్మాండమైన కథ చెప్పాలి అని ఉంటే, To all the cinema lovers out there, it's a very very good chance for you to get into the project, to experience a very different kind of cinema altogether. We welcome you. if you want to see a different film in our Telugu cinema, please do come and join us. Thank you. and give it a solid physical form. We need your hands. Please do spread this word and share. Thank you and see you soon. మా పైన నమ్మకం ఉంటే కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. అంటే
సరిగా ఆ పక్కన కూర్చోండి కూర్చో సిట్